హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మెగా అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున మెగాస్టార్ని దశాబ్దాలుగా గుండెల్లో పెట్టుకుని ఆయన సినిమాలకు జేజేలు పలుకుతూ ఆయన జైత్రయాత్రల వెనకాతల కరతాళ ధ్వనులతో ప్రయాణం చేస్తూ వచ్చిన కోటాను కోట్ల మెగా అభిమానులకు ఈరోజు చాలా ఇంపార్టెంట్, అత్యంత ప్రముఖమైన రోజుగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా సినిమా పరిశ్రమలోకి వచ్చి తనదైన ముద్రని, తనదైన యాత్రని నడిపించుకుంటూ కొనసాగించుకుంటూ ఇంతవరకు వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే ఇవాళ. Ram Charan, the Brad Pitt of India. He is the Tom Cruise of India. He is like an Avenger. Exactly, Anjaneya Swami. ఒక్కర్ని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. is my proud son. నిజంగా అన్నయ్య పేరుని పదింతలు చేయగలిగే వ్యక్తి రామ్ చరణ్. రామ్ కో నిదలా చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి. తమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. వారిన బచ్చా రఫ్ ఆడించావు కదరా. నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. గుళ్ళల్లో పూజలు చేయింపిస్తున్నారు, రక్తదానాలు అప్పుడే వారం 10 రోజులుగా రక్తదానాలు చేస్తున్నారు ఈ పుట్టినరోజు సందర్భంగా. అంటే ఒక సినిమా హీరో పుట్టినరోజుకి ఇంత సోషల్ యూటిలిటీ, సాంఘిక ప్రయోజనం ఉన్న కార్యక్రమాలు జరగడం అన్నది యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి గారితోనే చలనచిత్ర చరిత్రలో ప్రారంభమైంది. అది ఏ భాషా చిత్ర పరిశ్రమ అయినా సరే దానికి ఆద్యుడు మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన అడుగుజాడల్లో ఆయన కడుపును పుట్టిన రామ్ చరణ్ గారి పుట్టినరోజు నాడు కూడా ఇదే ఆనవాయితీ కొనసాగడం అన్నదే చాలా గొప్ప విషయం. దానికి కారణం కూడా ప్రధానంగా రామ్ చరణ్లో ఉన్న ఒక మానవీయ దృక్పథం, మానవీయ కోణం, తండ్రి దగ్గర నుంచి పుణికిపుచ్చుకున్న ఆ ఒక రకమైన సోషల్ పర్పస్ అనే ఒక కాన్షియస్నెస్ని రామ్ చరణ్ కూడా చిరంజీవి గారి అడుగుజాడల్లో నడుస్తూనే దాన్ని కూడా నిలబెడుతూ మెగా అభిమానులందరితో పాటు ఆయన కూడా మమైక్యమై మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా ఆశయాలని, ఆయన తాలూకా ఉద్దేశాలని ముందుకు తీసుకెళ్లడంలో, సజీవంగా నిలబెట్టడంలో రామ్ చరణ్ తాలూకా సంకల్పం కానీ ప్రయత్నం కానీ చాలా గట్టిగా ఉందని నా బోటు వాళ్ళకి బాగా తెలిసిన విషయం. అంటే అతన్ని దగ్గరగా చూసిన వాళ్ళుగా చిన్నప్పటి నుంచి కూడా రామ్ చరణ్లో అంటే నటుడుగా 2007లో అంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోతూ సినిమా పరిశ్రమని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వెళ్తున్న ఆ సంవత్సరం 2007లోనే రామ్ చరణ్ ఫస్ట్ పిక్చర్ వైజయంతి మూవీస్ పతాకం మీద అశ్విని దత్ నిర్మాతగా అప్పుడే పోకిరి లాంటి పెద్ద పెద్ద హిట్లు కొడుతున్న మన పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో చిరుత సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు రామ్ చరణ్ గారు. అయితే రామ్ చరణ్ సినిమా వస్తున్న ఆ టైంలో చాలా కామెంట్లు విపరీతంగా సినిమా ఇండస్ట్రీ మీద చెలరేగినవి. ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి కొడుకు కాబట్టి హీరోగా తీసుకొచ్చి జనాల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు, అండ్ జనాలకి అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు కాబట్టి సినిమా చూడాలా, మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయితే తను కూడా మెగాస్టార్ అయిపోతాడా అని ఇలాంటి కామెంట్లు సినిమా పరిశ్రమ నిండా కోకొల్లలుగా వినిపించే, విశృంఖలంగా విహరించాయి. కానీ ప్రేక్షకులను లేకపోతే జనరల్ ఆడియన్స్ను కూడా మెప్పించడం అంటే ఆయన మీద ఒక రకమైన నెగిటివ్ లుక్ ఉండేది అప్పుడు. ఎందుకంటే రామ్ చరణ్ అనగానే ఏం చేస్తాడు, ఎలా చేస్తాడో చూద్దాం అనే ఒక నెగిటివ్ చాలా వైడ్ స్ప్రెడ్గా ఉండేది. దాన్ని అధిగమించడమే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన హీరోలు అయితే ఓకే, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, దాని కన్నా చాలా 1 కోటి రెట్లు ఎక్కువ వెనకాతల మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్, ఆయన తాలూకా జైత్రయాత్రలు, ఆయన తాలూకా అచీవ్మెంట్స్, ల్యాండ్ మార్క్స్, మైల్ స్టోన్స్, వీటన్నిటినీ దాటుకుంటూ రావడం అంటే
ఎంత కష్టం అన్నది అనుభవించిన వాడికి తెలుస్తుంది. లేకపోతే రామ్ చరణ్ ఆ టైంలో చేసిన కృషి కానీ లేకపోతే ఆ టైంలో ఆయన పెట్టిన ఎఫర్ట్ కానీ తెలిసిన వాళ్ళకి దాంట్లో ఉండే సాధక బాధకాలు అర్థమవుతాయి. కానీ వాటన్నిటినీ కూడా రామ్ చరణ్ ఒక మామూలుగా ఒక నాన్ ఎంటిటీ లాగా తను కూడా ఒక అతి సామాన్యమైన అవకాశాల కోసం వెతుక్కుంటూ సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత తొలి అవకాశం ఎలా దొరికితే వాళ్ళు ఎలా కష్టపడతారో, అంటే లైక్ మెగాస్టార్ చిరంజీవి గారు అనుకోండి బిగినింగ్ డేస్లో, అలాగా ఆ విధంగా తను చేసుకుని చిరుత సినిమాతో చాలా గొప్ప మార్క్ సంపాదించుకున్న హీరోగా రామ్ చరణ్ని మనం 100% మెచ్చుకోవాలి. అదే ఆయనకి మొట్టమొదట గొప్ప స్కోర్ ఇచ్చింది, గొప్ప వాల్యూ ఇచ్చింది రామ్ చరణ్కి. తర్వాత ఇమీడియట్గా 2009లోనే మగధీర్ రావడం, మగధీర్ చాలా పెద్ద హిట్ ఆ రోజుల్లోనే. అంటే 2013లో అత్తారింటికి దారేది సినిమా వచ్చే వరకు, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చే వరకు కూడా మగధీర రికార్డే కంప్లీట్గా 150 కోట్లు ఎంతో కలెక్ట్ చేసి 2013 వరకు అదే రికార్డ్. మళ్ళీ దాన్ని అత్తారింటికి దారేది సినిమా ద్వారా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే బ్రేక్ చేశారు. అలాంటి ఒక ప్రయాణం కనుక మనం తీసుకుంటే రామ్ చరణ్ది, అందులో తను ఆ సినిమా మగధీర, తర్వాత తను చేసిన మంచి మంచి సినిమాలు అంటే ఒక ధ్రువ లాంటి సినిమా కానీ, తర్వాత ఒక రంగస్థలం కానీ, తర్వాత త్రిబుల్ కానీ, అంటే ల్యాండ్ మార్క్స్గా మనం చెప్పుకోగలిగే సినిమాలు. అసలు రంగస్థలం సినిమాలో ఎవరైనా ఒక అంటే ట్రెండింగ్ హీరో ఒక చెవిటివాడి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడం అంటే మాత్రం అది అంత సులభతరమైన విషయం కాదు. బట్ అన్లెస్ అండ్ అంటిల్ ఆ ఆర్టిస్ట్కి, ఆ యాక్టర్కి అటువంటి ఒక యాక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ మీద ఎంతో గురి లేకపోతే ఎంతో డెడికేషన్ ఉంటే కానీ రంగస్థలం లాంటి సినిమాలు ఉండవు. డైరెక్టర్లకి ఏం పోయింది, రాస్తారు, కథలు తీస్తారు, నిర్మాతలు డబ్బులు పెట్టడానికి ముందుకు వస్తారు, ఎందుకంటే హీరోకి ఆ మార్కెట్, ఆ చార్ము, ఆ సుపీరియారిటీ ఉన్నాయి. కానీ బట్ యాక్టర్గా రామ్ చరణ్ ఆ క్యారెక్టర్ని ఎంచుకోవడంలో ఎంత ఛాలెంజ్ ఉన్నది, ఏమాత్రం తేడా వచ్చినా టాప్ లేచిపోయి ఉండేది. కానీ రామ్ చరణ్ దాన్ని అంత అద్భుతంగా రంగస్థలంలో నటించడం అనేది చాలా గొప్ప విషయం. చిట్టిబాబు అంటే ఈరోజు మనకేదో మన ఇళ్లలోని మన ఊళ్ళల్లో మనకు బాగా తెలిసిన క్యారెక్టర్ లాగా అనిపించే అంత దగ్గరగా పాత్రను తీసుకొచ్చి దాన్ని అత్యంత అద్భుతంగా నటించిన స్పెషాలిటీ మాత్రం 100% రామ్ చరణ్కు ఉన్నదని రంగస్థలం సినిమా ద్వారా తనే ప్రూవ్ చేసుకోవడం. మళ్ళీ మనం కొత్తగా ఆయన ఏమి ప్రశంసల జల్లులో కురిపించాల్సిన అవసరం లేదు, మనమేమి పెద్ద గొప్పగా ఆయన్ని పొగిడేస్తున్నాము అని అనుకోకలేదు. ఆయన అక్షరాలా నిరూపించుకున్నాడు. అండ్ దానికి సంబంధించిన ఆర్థిక విజయాలు, ఘన విజయాలు, ఘన విజయాలు అన్నీ కూడా రంగస్థలం ద్వారా రామ్ చరణ్ సొంతం చేసుకున్నది మనం చూసాం. తర్వాత త్రిబుల్ ఆర్ గురించి మనం చెప్పనట్లేదు. ఆ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ని తను పోర్ట్రేట్ చేసే విధానానికి హాలీవుడ్ ఐకన్ జేమ్స్ కెమెరూన్ లాంటి వాడే అసలు తబ్బిబ్బైపోయి అభినందనల వర్షంలో రామ్ చరణ్ని తడపడం మనం చూసాం. అంటే ఆయన ఆ సినిమా తర్వాత 2-3 ప్రాజెక్టులు హాలీవుడ్లో తనకు వస్తే తను చాలా సున్నితంగా తిరస్కరించి ఐ హ్యావ్ టు కంప్లీట్ 2-3 ఇండియన్ ప్రాజెక్ట్స్ అన్నమాట అన్నాడు రామ్ చరణ్ గారు. మిత్రులారా మీరు అందరూ గమనించాలి, ఇండియన్ ప్రాజెక్ట్స్ అంటే హీ రేజ్ ఇట్ టు దట్ ఇంటర్నేషనల్ లెవెల్ వేర్ ఇన్ హిజ్ నేటివ్ లాంగ్వేజ్ని ఆయన ఒక ఇండియన్ లాంగ్వేజ్గా పోల్చి మాట్లాడాడే. దట్ ఈస్ వేర్ ఈజ్ వాట్ యూ కాల్ అకాడమిక్ డిస్టింక్షన్ లైస్ 100%. ఈజ్ హైలీ అప్రిషియబుల్ ఆన్ దట్ పార్ట్. అయిపోయిన తర్వాత సరే మొన్న సినిమా వచ్చింది, మధ్యలో నాయక్ లాంటి డ్యూయల్ రోల్స్ చేశాడు, యవుడు లాంటి వంశీ పైడిపల్లి డైరెక్షన్లో. అంటే ఏ క్యారెక్టర్ చేయడానికి కూడా రామ్ చరణ్ ఏ రోజున కూడా వెనుకాడలేదు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. చాలా గొప్పగా చేసి వాటి సినిమాలు అటు ఇటు అయినప్పటికీ కూడా తన్ని ఎవరూ కూడా తక్కువ చేసి మాట్లాడే రేంజ్లో ఆయన పెర్ఫార్మెన్సెస్ ఎప్పుడూ లేవు. అంటే దానికి అంత వాల్యూ ఇచ్చి చేశాడు. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఇన్ని పాటలు ఉండాలి, ఇన్ని డ్యాన్స్లు ఉండాలి, తన అభిమానుల్ని ఇలాగా రంజింప చేయాలని ఇలాంటి యాడ్ స్టిక్స్ పెట్టుకోకుండా డైరెక్టర్ తీసుకొచ్చిన కథని యాడ్స్టీస్గా చేయడం కోసం తనకి ఎంతో ఉత్సుకతతో చాలా ప్రిపరేషన్తో ముందుకు వచ్చిన సినిమాలకి ఆ యవుడు లాంటి సినిమాలు ఒక నిదర్శనంగా నిలబడతాయి. తర్వాత మనం మొన్న గేమ్ చేంజర్ వచ్చింది. గేమ్ చేంజర్ ఈజ్ 100% అబ్సల్యూట్లీ ఏ గుడ్ ఫిల్మ్, దెర్ ఇస్ నో డౌట్. ఏది యాజ్ ఫార్ యాజ్ రామ్ చరణ్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ కన్సర్న్, ఐఏఎస్ ఆఫీసర్గా, కలెక్టర్గా ఎక్స్ట్రాడనరీ రెసల్యూట్ క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్ గట్ట చాలా అద్భుతంగా పోర్ట్రే చేశాడు రామ్ చరణ్ గారు. అండ్ తర్వాత ఫ్లాష్ బ్యాక్లో వచ్చిన ఆ నత్తి క్యారెక్టర్ని కూడా స్టామరింగ్ హ్యాబిట్, ఆ క్యారెక్టర్స్టిక్ ఉన్న క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా నిజంగా యాక్ట్ చేశాడో
అంత టైము దానికి కేటాయించాలి, ఆ డైరెక్టర్ అనుకున్న దానికోసం తను కోఆపరేట్ చేయాలి. ఇవన్నీ దిస్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ ఏ గ్రేట్ స్ట్రగుల్. అంత సులభంగా ఏ పనులుకో, ఎందుకంటే వాళ్ళకి బోల్డ్ ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ ఇంత కష్టపడాల్సిన అవసరం వాళ్ళకి లేనప్పటికీ కూడా మనకేం తెలియజేస్తుందంటే ఆ యాక్టింగ్ కెరీర్ పట్ల వాళ్ళకున్న ఒక జిజ్ఞాస అనండి, ఆసక్తి అనండి, కమిట్మెంట్ అనండి, డెడికేషన్ అనండి, డివోషన్ అనండి, మీరు ఏదన్నప్పటికీ కూడా అవన్నీ ఉంటేనే అలాంటి క్యారెక్టర్లు చేస్తారు కష్టపడి. లేకపోతే ఇంకో రకం సెలెక్ట్ చేసుకోవచ్చు. హీ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ కెరీర్. ఏదో మెగాస్టార్ అందరూ మొదట్లో అనుకున్నట్టుగా మెగాస్టార్ చిరంజీవిగా వచ్చి ఆయన చిరంజీవి గారి తాలూకు మార్కెట్ని సగం ఆయన ఓన్ చేసుకుని తద్వారా కొన్నాళ్ళు ఇక్కడ ఏదో పబ్బం గడుపుకోవడానికి వచ్చిన హీరో మాత్రం కాదు రామ్ చరణ్. అంటే ఊరికే మాటలు చెప్పే మనిషి కాదు రామ్ చరణ్. ఆయన అక్షరాల అన్నిట్లోని ప్రూవ్ చేసుకున్న ఒక స్ట్రాంగెస్ట్ యాక్టర్ రామ్ చరణ్. వాటన్నిటికన్నా నాకు గొప్పగా రామ్ చరణ్లో నచ్చే విషయం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఆయన సినిమాలు చేయడం ఒక ఎత్తు అయితే, చిరంజీవి గారి విలువల్ని, చిరంజీవి గారు సాధించిన ఘనతల్ని అన్ని వేటికి ఏమాత్రం లేచి మాత్రం కూడా తక్కకుండా ఆయన బిహేవియర్ కానీ, ఆయన తాలూకా ఒక అణకువతనం కానీ, గౌరవ మర్యాదలు కానీ, సంస్కారం కానీ, అసలు ఎవరినైనా పలకరించే విధానం ఎంత డిగ్నిఫైడ్గా, ఎంత డిగ్నిటీ, పర్సానిఫికేషన్ ఆఫ్ అబ్సల్యూట్ డిగ్నిటీ. రామ్ చరణ్ అంటే మాత్రం కష్టం అలా ఉండవు. ఎందుకంటే ఆ రేంజి, అంత గొప్ప ఫాదర్ కట్టుకుని పుట్టి అంత గొప్ప మార్కెట్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఆ విధంగా ఉండలేరు కూడా. కొండొకచో ఉండలేరు. 100% వాళ్ళు ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అవి మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. కానీ ఎప్పుడూ రామ్ చరణ్లో అలాంటి వ్యత్యాసం నేను ఎప్పుడూ చూడలేదు. చాలా బ్యూటిఫుల్లీ ఆర్టికులేటెడ్ పర్సనాలిటీ అండ్ బ్యూటిఫుల్లీ కండక్టెడ్ మేనర్స్ రామ్ చరణ్ అంటే. అది నాకు రామ్ చరణ్లో ఇష్టం. ఓకే, కమర్షియల్ సక్సెస్లు, కమర్షియల్ విక్టరీస్ అండ్ తనకుండే యాక్టింగ్ హిస్టరీనిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైలీ కమెండబుల్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. బట్ ఈ యాంగిల్ మరింత కష్టం. ఎందుకంటే అలాంటి తండ్రి తాలూకు వాల్యూస్ ఎక్కడ చెడిపోకుండా, ఆయన విలువలు ఎక్కడ దిగజారకుండా, బలహీనం అవ్వకుండా, నీరుగారిపోకుండా, చతికిలు పడిపోకుండా వాటిని అన్నిటినీ కొడుకుగా నిలబెట్టడం అన్నదే ఒక సన్ తాలూకా ఛాలెంజ్ అండ్ ఛాంపియన్షిప్. ఆ విషయంలో మాత్రం నిజంగా రామ్ చరణ్ గేమ్ చేంజరే, దానిలో డౌటే లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ RC16 అని ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ లేటెస్ట్ ప్రాజెక్టు సినిమా టైటిల్ పెద్ద అనౌన్స్ చేశారు. అండ్ క్రికెట్ బ్యాటు, సిగారు, ఇవన్నీ చాలా రఫ్ లుక్, రగ్గడ్ లుక్ అవన్నీ చూస్తుంటే ఇదేదో చాలా గొప్ప యాక్షన్ ఓరియంటేషను, బ్రహ్మాండంగా చాలా రగ్గడ్గా ఉన్నాడు కదా, ఆ ఇంటెన్సిటీ బాగా కనిపిస్తుంది అది ఆ పోస్టర్లో. అండ్ దాంట్లోనే ఏంటంటే ఇప్పుడు చిట్టిబాబు బుచ్చిబాబు ఇద్దరు కలిశారు. ఈ చిట్టిబాబు బుచ్చిబాబుని మనకు ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ మంచి జైత్రయాత్రల వలయంలో చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళ కాంబినేషన్లో ఈ రోజున ఇలాంటి సినిమా రావడం. మైత్రి మూవీ మేకర్స్ ఆల్రెడీ తండ్రితో ఒక సినిమాని రామ్ చరణ్ గారి ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారితో ఆల్టర్ వేరయ్య పెద్ద బంపర్ హిట్ కొట్టున్నారు. అండ్ ఈ రోజున మళ్ళీ కొడుకుతో ఈ సినిమా మొదలెట్టారు. వీటన్నిటికన్నా గొప్ప ఐర్ని ఏంటంటే ఇవాళ ప్రపంచ రంగస్థల దినోత్సవం ఈ రోజున March 27. ఈ రోజున రంగస్థలం సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ని చేసి చిట్టుబాబుగా మనందరికీ పరిచయం రామ్ చరణ్, చిట్టుబాబుగా అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రామ్ చరణ్ గారు పుట్టినరోజు ఇవాళ అవడం అనేది చాలా యాదృచ్ఛికమైనప్పటికీ కూడా చాలా ఆసక్తికరమైన విషయం. ప్రపంచ రంగస్థలం దినోత్సవం నాడే రంగస్థలం కథానాయకుడు చిట్టుబాబు పుట్టినరోజు. ఆ చిట్టుబాబుని బుచ్చిబాబు మళ్ళీ కొత్తగా మన అందరికి ముందు తీసుకొచ్చి ఒక కొత్త రూపంలో, ఒక కొత్త కథా సంవిధానంలో మనకు పరిచయం చేయడానికి మన ముందుకు తీసుకొస్తున్న ఈ సందర్భం చాలా గొప్పది. ఆల్ ది వరల్డ్ యువర్ స్టేజ్, ఆల్ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ నియర్ ప్లేయర్స్ అనేది షేక్స్పియర్. అలాగే తను కూడా తన పాత్రల్ని, తన క్యారెక్టర్ని, తన క్యారెక్టరైజేషన్ని చాలా హంబుల్గా, చాలా ఆబ్జెక్టివ్గా, సబ్జెక్టివ్గా కాకుండా ఆబ్జెక్టివ్గా వాటిని తీసుకుని తన ప్రయత్నాలు, తన ప్రయోగాలతో ముందుకెళ్తూ అంటే విజయ సాధన వైపుకి నడుస్తున్న మన రామ్ చరణ్కి మనం అందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి. అండ్ ఆయన రేపు రాబోయే రోజుల్లో ఆయన సాధించిపోతున్న గురుతరమైన, ఘనతరమైన విజయాలకి మనందరం కూడా ముందస్తుగానే శుభాకాంక్షలు తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ రామ్ చరణ్. థ్యాంక్ యూ.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.